శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది కూటమి ప్రభుత్వాన్ని 1 ఇయర్ నుంచి అపోజిషన్ పార్టీ అయితే నిందిస్తూ వచ్చింది. అరే ఇన్ని హామీలు ఇచ్చింది, ఒక్కటి కూడా నెరవేర్చలే అని చెప్పేసి వాళ్ళ మీద అసలు ఎటువంటి ఏమేమి ఉన్నాయి ఏంటి అడ్జస్ట్ చేసుకున్న అంత టైం కూడా ఇవ్వకుండా ప్రెజర్ పెడతా ఉన్నారు. అయినా సరే ఆ ప్రెజర్ని పెట్టుకొని తట్టుకొని సో ఈరోజు వచ్చేసి తల్లికి వందనం అనేది రిలీజ్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో 15,000 అనేది వేయడం జరిగింది. భలే కవర్ చేస్తారు. ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు ఇచ్చిన వాగ్దానం అయ్యా, వాళ్ళు ఇచ్చి ప్రజలు నమ్మించిన మాటలు అయ్యాది. వాళ్ళ ప్రెషర్ ఏంటి అంటే నరం లేని నాలుగు కనుక నోరా తాటిపట్ట అన్నట్టు నోటికి వచ్చినట్టు మీరేగా ఇచ్చారు. ఎవరో చెప్పమని ఎప్పుడు సంవత్సరం అయిందా? సిగ్గు సరే ఉండద్దు. సంవత్సరం దాకా ఆ రోజు ఎన్నికలప్పుడు ఏమంటాడారు? మీరు ఇచ్చిన వాగ్దానాలు అంటే తొలి సంతకం 90 రోజుల్లో 100 రోజులు మీరేగా మాట్లాడింది. ఇంకెవరైనా మాట్లాడారు? ప్రెషర్ ఏంటి ప్రెషరు? మీరు ఇచ్చిన మాటలకి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం వచ్చి ఒక అడుగు ముందుకేస్తున్నారు. దానికి చాలా ప్రెషర్. వాళ్ళు చెయ్యింది అడగంది, వాళ్ళు అనన్న మాట ఎవరో వాళ్ళ మీద బుద్ధి రుద్దుతున్నట్టు భలే మాట్లాడతారు. దే ఆర్ డన్ మిస్టేక్. 1000 అబద్ధాలు ఆడారు. 15,000 18 దాటి వాళ్ళకి 15,000 అన్నారు. ఇచ్చారా? ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇంకా చేయలే. నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇవ్వలేదు. సంవత్సరం అయింది. సంవత్సరం పాటు పిల్లలకి నిరుద్యోగ భృతిను ఇది లేకపోతే సంవత్సరం పాటు ఇప్పుడు ఇస్తామంటే ఇప్పుడు ఇవ్వాలి. తల్లి వందనం ఏం పడ్డాయి? 13,000 పడ్డాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. పిచ్చి మాటలు కనుక్కోండి. ఇంటికి ఒకళ్ళకే 67 లక్షల 27,000 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? 67 లక్షల 27,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు కాకపడితే పట్టండి. అర్థమైందా? మీరు కాకపడితే జాలరాయి కొడితే కొట్టండి. అక్కడ ఇస్తున్నది కుటుంబానికి ఒకళ్ళకే. వాళ్ళు ఇచ్చిన నువ్వు ఎంతమంది ఉంటే అంతమందికి 4 ఉంటే 4, 15, 60,000, 3 ఉంటే 40. ఇది క్లియర్గా డేటా తీసి ఇచ్చారు సార్. డేటా ఈ కుటుంబానికి ఒకళ్ళు అయ్యా. ఏపీలో నువ్వు దయచేసి కనుక్కో. కుటుంబంలో ఒకళ్ళకి 15,000, కుటుంబంలో 4 ఉంటే 4కి 4, 15, 60,000 ఇవ్వట్లా. అది తెలుసుకోండి. మీరు వచ్చేటప్పుడు క్లారిటీ చేసుకో. వాళ్ళు ఇస్తున్నారు. తల్లికి దీవెన ఏ పద్ధతిలో ఇస్తున్నారు? వాళ్ళు ఎన్నికలప్పుడు చెప్పిన ప్రామిస్ పద్ధతిలో ఇవ్వట్లా. గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో కుటుంబానికి ఒకటి అదే ఇస్తున్నారు. అంతే చెప్తే మొత్తం 4 ఉంటే వీళ్ళు వాగిన బాబులు రామానాయుడు నువ్వు చెల్లెమ్మ నీకు కూడా బాబు నువ్వు కూడా ఇవన్నీ ఇవ్వట్లా. అలా మావిళ్ళని మళ్ళీ చంద్రబాబు లాగా కనండి 4 ఉంటే 60,000, 4, 15, 60,000, 3 ఉంటే 45,000 అది నా హామీ అని అన్నాడు. అలా ఇవ్వట్లా. కుటుంబానికి ఒక 15,000, కుటుంబానికి అది కూడా 15 కాదు 11, 15, 13, 15 కాదు అన్నారు. 2,000 మా కమిషన్, మా వాళ్ళ కమిషన్లో ఏదో ఒకటి పెట్టుకున్నారు. అదే ఏదో చెప్తారులేదు. సరే 15 కాకపోతే 13 వేస్తారు. అది వేస్తుంటే అందరికీ ఇస్తే పర్వాలా. కుటుంబానికి ఒకళ్ళే, ఒక కుటుంబానికి ఒకళ్ళు, అదే 63 లక్షలు అంతమంది. అంతేకాని కుటుంబంలో 4 ఉంటే అంతమందికి ఇంకా చాలామంది ఉంటారు. అర్థమైందా? అది తెలుసుకోండి. అది అబద్ధం. ఎలాంటి అబద్ధం ఇది? ఎలా అయితే ఫ్రీ గ్యాస్ అన్నారు. ఫ్రీ గ్యాస్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? 1750 మీరు కట్టండి, మేము గ్యాస్ ఇస్తాము, ఆ తర్వాత మేము డబ్బు రిటర్న్ ఇస్తారట. అంటే నేను కట్టడం ఏంటి, తర్వాత మీరు రీయింబర్స్మెంట్ ఏంటి? అది ఫ్రీ ఎట్లా అవుతుంది? అంటే మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. ఎప్పుడు వస్తుంది? దానికి ఏమైనా లిమిట్ ఉందా? మీరు కట్టిన 3 నెలల్లో వస్తుందో లేదా 2 నెలలు వస్తుందో తర్వాత గవర్నమెంట్ మెన్షన్ చేయాలి. అది అట్లా ఉంటుంది. ప్రజలు కట్టేసుకుని మా డబ్బులు పడరు కదా. ఇలాంటి ఫ్రీ బస్సు అన్నారు. ఎక్కడి నుంచి అత్తారింటికైనా పుట్టింటికైనా నాది చెప్పండి, మా చంద్రన్న ఇచ్చాడు అని చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఏంటి? ఆ జిల్లా వరకేనట. ఆ జిల్లాలోనే అథారిటీగా ఆ జిల్లాల వరకు ఫ్రీ అంటే ఇవన్నీ అంటే చెప్పటం ఒకటి, చేసేటప్పుడు 36 కండిషన్స్. కరెంటు, పెన్షన్ కాక పెన్షన్ అన్నారు. ఎట్టి పరిస్థితులు ఇది ఎవరో మాట్లాడేది, మేమెవరో మాట్లాడేది కాదు, అపోజిషన్ మాట్లాడేది కాదు. వీళ్ళ నోటితోటి వీళ్ళే అన్నమాట. కమిట్మెంట్, వీళ్ళే కమిట్ అయ్యారు. పెన్షన్ కాక పెన్షన్. ఇప్పుడు సంవత్సరంలో ఎంత పెరిగింది? 200, 250, 300 వచ్చే బిల్లు 1000 రూపాయలకు వస్తుంది. కరెంట్ ఛార్జ్ పెంచారు.
ఇవన్నీ అడగాలి. ఈ అడగకుండా వాళ్ళు వాళ్ళు ఏదో కట్టితుడు జరిగిగా ఒకటి చేస్తే దాన్ని ఏదో మహత్తరమైన కార్యక్రమం చేసేస్తున్నారంటే ఏమిటి పొగడతలు? మీరు జర్నలిస్టులుగా ఎందుకు ఆ పొగడతలు? 36 లొసుగులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో తీసుకుంటే 1 year వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఏది నిందించాలి. ఎందుకోసం అంటే కొంచెం సెట్ బ్యాక్ అవ్వడానికి, ఇంటి మొత్తం సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడే ఆగుదాము అన్నట్టుగా ఇక్కడ ఆగారు. అక్కడ కూడా ఎందుకు ఆగలేకపోయారు? ఎందుకు మీరు ఎందుకు సమర్థిస్తారని? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? మీరే ప్రామిస్ చేస్తారా? ఓట్లు దొబ్బేంత వరకు మీరు ప్రామిస్ చేస్తారా? ఓట్లు దొబ్బే వరకు రేపు పొద్దున ఎల్లుండి పొద్దున మీరు మాట్లాడతారా? ఓట్లు గెలిచినాక మళ్ళీ ఆగండి అంటారా? మీకు బుద్ధి జ్ఞానం లేదా? డబ్బులు లేవు అని లేదా? మీకు తెలియదా? ఆ రోజు అడిగాం కదా, 62,000 కోట్లు అవుతున్నాయి సంక్షేమ పథకాలకి. చంద్రబాబు గారు మీరు ఇస్తానంటే సంక్షేమ పథకాలు 1,18,000 కోట్లు అవుతున్నాయి, ఎట్లా ఇస్తారు మీరు? అది అప్పుడే శ్రీలంక అయిపోద్దంటే మీరు అన్నదానికి మరి ఏమైపోద్ది అని అడిగితే సంపద సృష్టిస్తాం అన్నారు. ఏం సంపద సృష్టించారు మీరు? 1,30,000 కోట్లు అప్పు చేయటం సంపద సృష్టిస్తున్నా అంటే మీరు అప్పు చేస్తేనేమో సంపద సృష్టిస్తున్నాం, ఇంకోళ్ళు అప్పు చేస్తేనేమో శ్రీలంక అయిపోద్ది. ఇవన్నీ అడగరు మీరు. మీకు ఎందుకు అడగటానికి? వాళ్ళు ఏదో చిన్న ఇన్ని మాటలు చెప్పేసి ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించగలరు. ఆహా, వెలుగును తీసుకొచ్చే కొవ్వొత్తిని వెలిగించారు, లైట్లన్నీ ఆరిపోతాయి కూడా. ఎందుకు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. జర్నలిస్ట్ అడగండి. జర్నలిస్ట్ అంటే మీరు ఏంటి, ఒక పార్టీకి అంకితమా లేకపోతే ఒక ప్రభుత్వానికి అంకితమా? మీరు భయమా? లేకపోతే జర్నలిజం అంటే ప్రశ్నించాలి. 1 year దాకా ఎందుకు? మీరు 1 year అని చెప్పారా? అప్పుడు కూడా అడిగారు సార్. మీరు ఎలక్షన్ అప్పుడు 1 yearలో చెప్పారా? మీడియా వాళ్ళు కూడా ఆ కూటమి ప్రభుత్వం అన్నారు సార్ 1 year అవుతుంది అని. సార్ ఏమైంది, ఎప్పుడు చేస్తారు అడిగారు. ఏమడుగుతున్నారు? ఇప్పుడు ఏదో అతను ఏదో అమ్మఒడి ఇచ్చేస్తున్నారు కదండి. అమ్మఒడి చేయకుండా చేయలేదని చెప్పారు, ఇస్తున్నప్పుడు ఇచ్చారని ఇచ్చింది ఎంతవరకు ఇస్తున్నారు? మీరు అన్నమాట ఏంటి, చేస్తున్నది ఏంటి? అడగండి అయ్యా. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారు కదండి, ఎక్కడా అడగండి. నా వాలంటీర్లు గతి ఏంటి అడగండి. వాలంటీర్ని మాది 5 కాదు 10 ఇస్తాము అన్నారు, ఎక్కడ అడగండి. అయ్యా పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని మీ ఎవడో ఆ సీక్రెట్ ఆఫీసర్ బయట పెట్టండి, అడగండి. మీరు అడగరే ఎందుకు? తాళాలు వేస్తారు వాళ్ళు. చిన్నది ఏదో చేసి ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని ప్రామిసులు చేసి ఒక చిన్న మెతుకు పెట్టగానే ఆహా పెట్టేశారండి, కడుగులు వాళ్ళు బిర్యానీ పెడతామన్నారు, పెరుగు పాయసం పెడతామన్నారు, పరమాన్నం పెడతామన్నారు, రాగానే పెడతామన్నారు. అధికారంలో రాగానే 4 రోజులు 3 నెలలు 33 సార్లు మాట్లాడారు. సంవత్సరం అయింది ఇప్పటికి బిర్యానీ మెతుకు పెట్టలే. ఇవాళ ఒక చిన్న మెతుకు అలా పెడతా ఉంటే దాన్ని ఏదో మొదలెట్టారు కదండి. వాట్ నాన్సెన్స్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీడియా? దేనికి భయపడతారని మీడియా? మీరేమీ తిట్టక్కర్లేదు. మీడియా వాళ్ళు కూడా వాళ్ళు చేయనప్పుడు ఎందుకు చేయాలని క్వశ్చన్ చేశారు, చేసినప్పుడు చేసిరు కదా. ఎక్కడా చేయలే. మీడియా కనుక క్వశ్చన్ చేస్తే ఇన్ని డబాయింపు మాటలు ఉండవు. మీడియా ఎక్కడా క్వశ్చన్ చేయలే. చేసినప్పుడు ఇప్పుడు మాట్లాడతారు. ఇందాక నేను వస్తున్నారు ఇచ్చేస్తున్నారు కదా, ఇన్ని మాట్లాడితే ఇవ్వనప్పుడు ఏంటంటే ఇవ్వలేదు ఎందుకు అడగల. ఇప్పుడు ఒక చిన్న మెతికిస్తున్నాడు ఇస్తున్నాము అన్నారు అంతే. ఇచ్చేస్తున్నాడు కదండి, చేసేస్తున్నాడు కదండి, చంద్రబాబు చించేస్తున్నాడు కదండి, పవన్ కళ్యాణ్ పొడి చేస్తున్నాడు కదండి, వస్తారేంటండి వాళ్ళు? ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని చేస్తున్నారు? ప్రజలు ఎంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ప్రజల తరపున మాట్లాడాలి మీరు. ప్రజలకి ఇచ్చారు. ప్రజలు వృద్ధాప్య పెన్షన్ దాంట్లో కూడా మళ్ళీ రాజకీయాలు, వృద్ధాప్య పెన్షన్లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఇది వస్తున్నారు, అనేక మందికి కంప్లైంట్ చేస్తున్నారు. మా పేరు రాలేదు, మా పక్కే వాళ్ళకి వచ్చింది, వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ కులం వాళ్ళకి వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు. కొన్ని అవి కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే అంతా జరిగిపోతున్నట్టు, అంతా బ్రహ్మాండంగా అయిపోతున్నట్టు. ఇది స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు. స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి ఆయువు పట్టు, అది వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి నీ చంద్రబాబే కదా మాట్లాడాడు. అందుకనే నేను బీజేపీ తెగతెంపులు చేసుకున్నాడు. మరి ఏదయ్యా, సంవత్సరం అయిందయ్యా, నా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు నోరు ఇప్పట్లేదు? ఎందుకు ఇప్పట్లేదు? ఈ మాట్లాడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా ప్రాణం అడ్డేస్తానన్నారు కదా, నా హయాంలో జరగనివ్వనన్నావు కదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మళ్ళీ 4 ఫెర్నెస్లు 3 ఫెర్నెస్లు ఆపేసారు, క్లోజ్ చేశారు, ఉద్యోగాలను తీసేస్తున్నారు, ఆల్రెడీ కంపల్సరీ రిటైర్మెంట్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళ యూనియన్ మినిస్టర్ ఏమో ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఈజ్ ఆన్ అంటున్నాడు. ఏమిటి మీ నోరు ఇప్పరేంటి, నోరు మాట్లాడరేంటి? అడగండి. ఈ కదా అడగాలి. వాళ్ళు ఇచ్చిన మాటలనే అడగాలి, కొత్త మాటలు అడగక్కర్లా.
వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అది అడగక్కర్లేదు. వైఎస్సీపీ వాళ్ళు మీడియా ఏదో వాళ్ళు కూడా క్వశ్చన్ చేసినప్పుడు చేశారు సార్. ఏ మీడియా అడిగింది? ఎక్సెప్ట్ సాక్షి మీడియా తప్పితే వాళ్ళ మీడియా అపోజిషన్ కనుక వాళ్ళు అడిగారు. ఏది TV5 అడిగిందా, TV9 అడిగిందా, ఎన్టీవీ అడిగిందా, ABN టీవీ అడిగిందా, మహాన్యూస్ అడిగిందా? ఏం మాట్లాడతారు మీరు? ఏ ఛానల్ అడిగింది? భజన చేయటం తప్పితే వాళ్ళకి రూలింగ్ పార్టీకి వాళ్ళు ఎక్కడ అడిగారా? వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్లు 10 మంది నా దగ్గర 10 అందరూ భజన కార్యక్రమం తప్పితే ఏదైనా ఇది అడుగుతున్నాను అనుకో, అది వదిలేండి సార్, అది డైవర్ట్ చేయడానికి చూస్తారు. అది కరెక్ట్ కాదు. మన మీడియా చాలా తప్పు చేస్తుంది. ఇక్కడ రాజకీయాలు అనేదానికి మీడియా ఉండకూడదు. మీడియా ప్రజల తరపున ఉండాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. ఏ పార్టీ అయినా అధికారంలో ఈ అధికారంలో ఈ పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది కదా. ఒక పార్టీని పెట్టుకుని మీడియా నడపడం కరెక్ట్ కాదు. సో ప్రజల తరపున అడగాలి, సంధించాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. అప్పుడు కదా రూలింగ్ పార్టీకి కూడా, ప్రభుత్వానికి కూడా, అమ్మో మొత్తం ప్రజల అభిప్రాయం కింద మీడియా నుంచి వస్తుంది, మనం జాగ్రత్త పడాలి, మనం బాధ్యతగా ఉండాలి ఉంటుంది. ఎప్పుడైతే వాడు చేసే తప్పులు చేస్తూ ఉన్నారు, చేసేది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, కానీ అతనికి వాళ్ళకి భజన జరుగుతూ ఉందంటే వాళ్ళు ఎందుకు రియలైజ్ అవుతారు? అది దట్స్ వాట్ ఐఎమ్ వెరీ సారీ. మీడియా మీద మీడియా అంటే నాకు ఎంతో ఇష్టం ఉంది. మీడియా నేను మా ఇంట్లో రచయిత కుటుంబం. మీడియా అంటే రచయితలు కలం ఉంటుంది, కలం బలం ఉంటుంది. అలా ఉందేంటి? ఎందుకు ఇలా మన మీడియా అడగాలి, ప్రశ్నించాలి, ప్రజలకు జరగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.